ప్రభువైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములను. ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరికీ ఈరోజు యేసు ప్రభు యొక్క గుణాతిశయములను గురించి మనందరము ప్రచురం చేయవలసినటువంటి వారు. ఎందుకంటే ఆయన మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించినటువంటి మహాత్ముడు. యేసు ప్రభు యొక్క గుణాతిశయములు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జననం మరణ పునరుత్థానంలో ఆశ్చర్యకరుడు. ఆయన భూలోకానికి మానవులుగా జన్మించి ఈ భూమి మీద అనేకమైన ఆశ్చర్యకార్యాలు ఆయన జన్మించి నీటి మీద నడిచాడు, నీటి మీద నడిపించాడు, అనేకమైన రోగులు బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవుడు నీ గురించి, నీ కుటుంబం, సర్వమానవుల గురించి ఆయన అందరి గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఈ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. దావీదు నా ఆశ్చర్యం, నా ఆలోచనకర్తని యెహోవాను స్తుతిస్తాను. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఎప్పుడు నీతో ఉంటున్నాడు. ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా పరమ తండ్రి యేసు ప్రభువు వారు నిన్న నేడు ఆయన ఏకరీతిగా నీతో నాతో నిత్యం ఉండేటువంటి పరమ తండ్రి, సమాధానకర్తలతో ఈ ఉదయకాలం ప్రతి కుటుంబాల్లో ఆయన శాంతి, సమాధానం, నెమ్మదిని ఆధారాన్ని గురించినటువంటి మహాత్ముడు. ఆ గుణాతిశయములను ప్రజలకు క్రిస్మస్ దినాల్లో ఆయన అనుగ్రహించిన ప్రేమ, సంతోషం, సమాధానం తెలియచేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడి మాటలు గురించిందా మహాపరిశుద్ధుడు తండ్రి, ఇది కాలం నాయన ఆశ్చర్యకరమైన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలనుకుంటున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి ప్రభువా, నాయన నీకు వందనాలు. ఇది కాలం ప్రార్థన ఇస్తున్నటువంటి వారిని వారు కుటుంబాన్ని నీ ఆశ్చర్య కార్యాలతో, శాంతి, సమాధానంతో, నాయన ఆదరణ, నెమ్మది, ఆనందం అయిన ప్రార్థన ఇస్తున్నటువంటి వారి కుటుంబాలని, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి పిలుపుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.